సిరుల తల్లి కల్పవల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. అమ్మవారి చక్రస్నానానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 12:15 అభిజిత్ లగ్నమందు పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ అమ్మవారికి చక్రస్నానాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పద్మ సరోవరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజైనటువంటి పద్మావతి అమ్మవారి పంచమి తీర్థంలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అమ్మవారి పుష్కరిణి ఏదైతే ఉందో ఇప్పటికే కూడా అన్ని రకాలుగా కూడా ఈ యొక్క పుష్కరిణిని పూర్తిగా కూడా ఆధునీకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మంచి నీటితో కూడా పుష్కరిణి ఇప్పుడే కూడా నింపినటువంటి పరిస్థితి. అమ్మవారికి చక్ర స్నానానికి సంబంధించినటువంటి పూజలన్నింటినీ కూడా ఇప్పటికే వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య కూడా అందరూ ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అమ్మవారి సంబంధించినటువంటి పుష్కరిణిలో ఇప్పటికే కూడా టీటీడీ యంత్రాంగం ఏదైతే ఉందో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే చివరి రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి చివరి రోజైనటువంటి చక్ర స్నానం రోజు ఇవాళ 12:15 కూడా అభిజిత్ లగ్నంలో పద్మ సరోవరం అంటే అమ్మవారి పద్మ సరోవరం ఏదైతే ఉందో పుష్కరిణి ఆ యొక్క పుష్కరిణిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం చూడవచ్చు దాదాపు ఇక్కడ టోటల్గా కూడా 14 ఘాట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పుష్కరిణిలోకి అనుమతించేదానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 14 ఘాట్లలో కూడా దాదాపు ఇంకొక గంటన్నర సమయంలో కూడా భక్తులందరినీ కూడా లోపలికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఘాట్ల వద్ద కూడా ప్రత్యేకించి ఈ యొక్క సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కూడా గజ ఈతగాళ్ళు అంటే ఎవరైనా అమ్మవారి చక్రస్నానంతో పాటు భక్తులందరూ కూడా పుష్కరంలో దిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యొక్క గజ ఈతగాళ్ళను కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే తిరుమల నుంచి మనం చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి నుంచి అర్ధరాత్రి 2:30 గంటలకు కూడా అమ్మవారి సారే ఊరేగింపుగా కూడా తిరుపతికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య కూడా ఈ యొక్క పసుపు కుంకుమ అదేవిధంగా సారే ప్రతి ఒక్కటిని కూడా ఏనుగు అంబారి మీద ఎక్కించి ఇదే విధంగా తిరుపతి పుర వీధుల్లో కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. కరెక్ట్గా 12-14 గంటలు కూడా పూర్తిగా అమ్మవారి చక్రతాల వారికి కూడా ఈ యొక్క పుష్కరిణిలో కూడా చక్ర స్నానానికి కూడా పుణ్యస్నానాలు ఆచరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు తరువాత భక్తులందరినీ కూడా లోనికి అంటే పుష్కరిణిలోనికి కూడా అనుమతించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్నానాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పెళ్లి కాని వారు కావచ్చు అదేవిధంగా చదువు రాని వారు కావచ్చు ఇల్లు కట్టుకోలేని వారు కావచ్చు భార్యాభర్తలు ఉన్నటువంటి తగాదాలు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు ఏదైనా సరే వారు మనసులో కోరుకున్నట్టు విధంగా ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో అనుకున్నట్టుగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుష్కరిణి పద్మ సరోవరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించేటువంటి పరిస్థితి గత దశాబ్దాలుగా కూడా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క చక్ర స్నానం అంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలు 9వ రోజు చివరి రోజు కూడా ఈ యొక్క చక్ర స్నానానికి ప్రత్యేక పూజలు ఆచరించి చక్ర స్నానానికి ఈ యొక్క పద్మ సరోవరిని పుష్కరిణి ఏదైతే ఉందో ఈ యొక్క పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరింప చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుబ్బుతో జేజీ రామ్, HM టీవీ, తిరుచానూరు, తిరుపతి.